సంచలనాలు సృష్టించే వ్యాఖ్యలు చేయడం, వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. నిత్యం ఏదో ఒక వివాదంలో కొనసాగడం ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అది ప్రపంచ దేశాలపై సుంకాల విషయంలో కావచ్చు, పొరుగు దేశాలను బెదిరించడంలోనూ కావచ్చు. తాజాగా తనకు తాను అమెరికాకు రాజుగా ప్రకటించుకున్నారు. దీంతో ఆయన ప్రత్యర్థులకు చేతి నిండా పని దొరికింది. మరోవైపు అమెరికా అధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన తర్వాత ట్రంప్ తమ హోందాను కోల్పోతున్నారనే విమర్శలు మొదలయ్యాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గద్దెనెక్కి నెల రోజులు దాటింది. ఇంత స్వల్ప వ్యవధిలో యావత్ ప్రపంచాన్ని ప్రతికూలంగా తన వైపు దృష్టి సారించేటట్లు చేసిన మరొక నేత వర్తమానంలో లేరంటే అతిశయోక్తి కాదు. రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతగా ఒక రికార్డు నమోదు చేస్తే మూడోసారి కూడా పోటీలో ఉంటానంటూ మరో సంచలన ప్రకటన చేశారు. ట్రంప్ని ఎవరో పొగడాల్సిన అవసరం లేదు, ఆయనే గొప్పలకు పోతారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనని తాను రాజుగా ప్రకటించుకోవడం కలకలం రేపుతోంది. లాంగ్ లివ్ కింగ్, రాజు దీర్ఘకాలం వర్ధిల్లాలి అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ట్రంప్ తాజాగా న్యూయార్క్ నగరంలోని పాత బస్సు, మెట్రో రవాణా వ్యవస్థకు నిధులు సమకూర్చే కాంక్షన్ ప్రైజింగ్ ప్రోగ్రామ్ని రద్దు చేశారు. న్యూయార్క్ నగరంలో మాన్హాటన్ ఒకటి. రద్దీ సమయాల్లో ఆ ప్రాంతంలో వాహనదారులు ప్రవేశించాలంటే $9, తక్కువగా రాత్రులలో $2.25 చెల్లించాలనే నిబంధన జనవరి 5 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ నిర్ణయాన్ని రద్దు చేసి మాన్హాటన్ మొత్తం న్యూయార్క్ నగరాన్ని రక్షించినట్లు ప్రకటించడమే కాక రాజు దీర్ఘకాలం వర్ధిల్లాలి అంటూ దానికి తోక తగిలించాడు. అంటే తనను తాను రాజుగా వర్ణించుకున్నాడు. అధ్యక్ష భవనం ఆ పోస్టుని ఎక్స్లో పంచుకుని తనను మరింతగా ప్రచారంలోకి తెచ్చింది. రాజు మాదిరి కిరీటంతో కూడిన ట్రంప్ కృత్రిమ మేధ బొమ్మను జత చేసింది. అధ్యక్షుడు ట్రంప్ తనకు తాను రాజుగా ప్రకటించుకోవడంతో ఆయన అధ్యక్షాధికారాలపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ట్రంప్ ప్రకటనపై తీవ్రంగా స్పందించారు న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్. మేం రాజుల కాలంలో లేం, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, కోర్టులో కలుసుకుందాం అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించారు. మరోవైపు వైట్ హౌస్ అధికారిక ఎక్స్ అకౌంట్లో ట్రంప్ రాజు ప్రకటనను మరింతగా హైలైట్ చేస్తూ టైమ్ మ్యాగజైన్ మేకప్ కవర్ని షేర్ చేసింది. అందులో లాంగ్ లివ్ ద కింగ్ అనే క్యాప్షన్ జోడించడం గమనార్హం. అంతేకాదు వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ స్టాఫ్ టేలర్ బుడోవిచ్ AI తయారు చేసిన ట్రంప్ రాజరిక చిత్రం పోస్ట్ చేయటం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. తాను ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే తన జీవితం దారుణంగా ఉండేదన్నారు డొనాల్డ్ ట్రంప్. గత ప్రభుత్వం తనతో అత్యంత దారుణంగా వ్యవహరించిందని ఆరోపించారు. న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటూ జీవితం గడిపే పరిస్థితి వచ్చుండేదన్నారు. అధ్యక్షునిగా ఎన్నికైనందుకు సంతోషంగా ఉందన్నారు. తాజా ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే తర్వాత పోటీ చేసేందుకు చాలా ధైర్యం కావాలని మరో ప్రశ్నకు బదులిచ్చారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం తనపై అత్యంత దారుణంగా ప్రవర్తించిందంటూ ఆరోపణలు చేశారు. అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ పోర్న్ స్టార్కి హ్యాష్ మనీ కేసుతో సహా పలు క్రిమినల్, సివిల్ కేసులు ఎదుర్కొన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఆయనపై ఉన్న 2 ఫెడరల్ కేసుల నుంచి ఊరట లభించింది. ఇటీవల హ్యాష్ మనీ కేసులో న్యూయార్క్ న్యాయమూర్తి షరతులు లేని డిశ్చార్జిని వర్తింపజేశారు. అమెరికా అధ్యక్షుడిగా తన మొదటి పాలనా కాలంలోనే ప్రపంచ దేశాలపై పెత్తందారుగా సాటుకునే ప్రయత్నం చేశారు డొనాల్డ్ ట్రంప్. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయినా ఓటమిని అంగీకరించకుండా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వాదించాడు. క్యాపిటల్ హిల్స్ మీద తన అనుచరుల్ని ఉసిగొల్పడం ద్వారా న్యాయపరమైన వివాదాల్లో ఇరుక్కోవడం తెలిసిందే. బైడెన్ పరిపాలన మీద విసిగిపోయిన అమెరికా ప్రజలు తాజా ఎన్నికల్లో మరోసారి ట్రంప్ని ఎన్నుకున్నారు. అయితే ఈసారి మరింత దుందుడుకుగా వ్యవహరిస్తున్నారాయన. ఆరంభంలోనే పొరుగు దేశాలతో గిల్లి గజ్జాలు పెట్టుకున్నారు. గ్రీన్లాండ్ని కొనేస్తానని బెదిరించారు. పనామా కాల్వ స్వాధీనం చేసుకుంటానని ప్రకటించారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చేశారు. కెనడా, మెక్సికో, చైనాపై వాణిజ్య సుంకాలు పెంచేశారు. ఇతర ప్రపంచ దేశాలతో పాటు మిత్రదేశమైన భారత్ను వదిలేది లేదని స్వయంగా ప్రధాని మోడీ మొహం మీదే ప్రకటించారు ట్రంప్. తాజా ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని నివారించే క్రమంలో చర్చలు మొదలుపెట్టారు ట్రంప్. చివరికి ఉక్రెయిన్ అధ్యక్షునితో బెదిరింపులకు దిగారు. ఇవన్నీ చూస్తుంటే ట్రంప్ హుందాతనాన్ని కోల్పోతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.